జిల్లా నిడమనూరు మండలం వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కన్యబోయిన ఆనంద్ యాదవ్ గారు మనతో ఉన్నారు. సుదీర్ఘంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో కృషి చేసి రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా పార్టీ కోసం ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి మనతో ఉన్నారు. వారిని అడిగి ఇక్కడున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఈ నోముల నరసింహయ్య గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి? నమస్తే అండి. ముందుగా మా వెంకటాపురం ప్రజలకి మరియు నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకి, మీడియా మిత్రులకి దసరా శుభాకాంక్షలు. ఇక్కడ మాకు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అయినంత అభివృద్ధి అంతకుముందుకు గతంలో ఎప్పుడు కాలేదు. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత వచ్చిన రైతు బంధు అయితేంది, రైతు బీమా అయితేంది, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఇలాంటి పథకాలు చాలా ఉపయోగపడ్డాయి. సీఎంఆర్ఎఫ్ ఫండ్ గతంలో సీఎం గారు కేసీఆర్ కంటే ముందు ఉన్న సీఎంలు ఉన్నప్పుడు ఎవరు కూడా కనీసం ఒక సీఎంఆర్ఎఫ్ ఫండ్ వస్తుందని కూడా ఎవరికి తెలియకపోయి ఉండే. మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే మా గ్రామ పంచాయతీలనే నా ద్వారా 72 సీఎంఆర్ఎఫ్ ఇప్పించడం జరిగింది. కరోనా అప్పుడు చాలామంది ఇబ్బంది పడి వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ అయ్యి వాళ్ళు డబ్బులు పెట్టలేకపోయినా వాళ్ళకి సీఎంఆర్ఎఫ్లు ఇప్పించి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున కూడా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు మా గ్రామ పంచాయతీలో. దీని విధంగా చూసుకుంటే గత 50 ఏళ్ళ నుంచి కూడా మా వెంకటాపురానికి కానీ అభివృద్ధి నేను నరసింహయ్య గారికి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే 70 లక్షల వర్కులు తీసుకొచ్చి మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టియడం జరిగింది. ఒక డొంక దారి 60-70 ఏళ్ళ నుంచి డొంకగా ఉన్న దారిని కూడా ఈసారి మేము అప్పుడు శాంక్షన్ నరసింహయ్య గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేపించడం జరిగింది. దానికి కాకుంటే అప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మధ్యలో బ్రేక్ అయ్యి ఆపడం వల్ల అది ఈ మధ్య కంప్లీట్ చేయించినాం. ఇప్పటి వరకు అయితే అభివృద్ధి పనులు మేము టీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసుకున్న అభివృద్ధి పనులు గతంలో ఎప్పుడు కూడా జరగలేదు మా దగ్గర. అది ఓకే సార్. ఇక్కడ ఈ వెంకటాపురం గ్రామంలో కన్యబోయిన ఆనంద్ గారిని బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజలు చాలా అభిమానిస్తున్నారు. ఎందుకు సార్? మీరంటే ఎందుకు ప్రజలకు అభిమానం? నేను గతంలో పోటీ చేయడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి రెబల్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను పార్టీని వీడకుండా పార్టీలో ఉంటూ పార్టీ కార్యక్రమాలు అన్నింటిలో ముందల చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది. దాంతోపాటు ఊళ్ళో ఉన్న ప్రజల యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళకు అవసరాలకు తగ్గట్టుగా నేను వాళ్ళకి పనులు చేయించి వాళ్ళకి ఎక్కడైనా ఆఫీసులలో పనులు కాకుండా పనులు చేయించడం జరుగుతుంది. ఊర్లో ఉన్న వర్క్లు, డెవలపింగ్ వర్క్లు కూడా నా ద్వారా చేయించడం జరిగింది. కాబట్టి కొద్దిగా వాళ్ళు నా మీద అభిమానం చూపించడం జరుగుతుంది. సార్, రేపు మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత మీ ప్రణాళిక ఏముండబోతుంది? ఇక్కడున్న ప్రజలకు, నిరుద్యోగులకి, మహిళలకి ఎలాంటి మీరు వసతులు కల్పిస్తారు ప్రయత్నం చేస్తారు సార్? అండ్ రేపు నేను సర్పంచ్గా గెలిచి మా ఊర్లో ఉన్న సమస్యలు, డ్రైనేజ్ సమస్య ఉంది ఒకటి, నెక్స్ట్ మెయిన్ రోడ్డు ఒకటి సమస్య ఉంది, ఒక అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ ఒకటి సమస్య ఉంది. ఇవన్నీ పూర్తిగా రేపు వచ్చే గవర్నమెంట్ను తీసుకొచ్చి వాళ్ళలో శాంక్షన్ చేయించుకొచ్చి పూర్తిగా కంప్లీట్ చేసి డెవలపింగ్కి ఉపయోగపడుతుంది. సార్, నిన్న ఇక్కడ మాకు కొంతమంది యువకులు సార్, వాళ్ళకు లైబ్రరీ చాలా ఇంపార్టెంట్, ఈ రానున్న గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చదివేటందుకు మేము కోచింగ్లకే పరిస్థితి లేదు, ఇక్కడ మాకు లైబ్రరీ ఏర్పాటు కావాలంటున్నారు సార్. మరి వాళ్ళ కోరిక మేరకు మీరు తీరుస్తారు? చేపిద్దాం, తప్పకుండా. వాళ్ళు కోరుకుంటే అది చేపిద్దాం. ఇంక గతంలో కూడా ఒక చిన్నపాటిది ఏర్పాటు చేసినాం కానీ అది అంతగానం ఉపయోగపడలేదు వాళ్ళకి. ఒక గుళ్ళో ఒక రూమ్ ఉంటే దాన్ని ఏర్పాటు చేసినాం కానీ అది సక్సెస్ కాలేదు. అలా కరెంటు అవన్నీ సప్లై చేయించినాం కానీ అది కరెక్ట్ కాలేదు. కాకుండా ఇంకా ఒక గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నది ఇక్కడ, దాంట్లో ఒక రూమ్ ఏర్పాటు చేపిద్దాం. సార్, ఇక్కడ నరసింహయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి బస్సు సౌకర్యాలు ఉండేదంట, ఇప్పుడు బస్సు రావట్లేదు అంటున్నారు. గతంలో ఉండేది, కాకుంటే మన గ్రామ పంచాయతీ కాకుండా పక్కన మార్పాక తోటి ఉండేది. అది అప్పట్లోనే క్యాన్సిల్ అయింది, అది రావట్లేదు. ఇప్పుడు అంతా ట్రాన్స్పోర్టేషన్ అంతా ఈజీ అయింది. బైకులు ఎవరి బైకులు వాళ్ళకి కావడం వల్ల ఇంకెవరు దాని గురించి పట్టించుకోవట్లేదు. ఇంకా అది అట్లా పెండింగ్లో పడిపోయింది. ఓకే సార్, ఇప్పుడు ఈ రైతులకు మీరు అంటే
కొరత, యూరియా కొరత బాగా ఉంది. దానిపైన మీరు కూడా ఒక రైతు అని తెలిసింది. మీరు ఎలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో? అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడికి చాలా ఇబ్బందులు పడ్డాం. మేము కూడా నైట్ 3 గంటలకు పోయి యూరియా తెచ్చుకోవడం జరుగుతుంది. దొరకని పక్షంలో బ్లాక్లో కొనడం జరిగింది. వాటి కోసం చాలా రిస్క్ అవుతుంది. యూరియా తోటి ఇంత ప్రాబ్లం ఎప్పుడు గత 10 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నడూ కూడా అంత ప్రాబ్లం రాలే. ఎప్పుడు అవసరం ఉంటే ఒక చిన్నపిల్లలు చాక్లెట్ కొనుక్కున్నట్టుగానే మార్కెట్లో పోయి తెచ్చుకోరు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినట్టుగా ఇంతవరకు ఎప్పుడూ లేదు. అంతగా నాకు తెలిసిన కాంచి కూడా లేదు. అంటే సార్ ఇక్కడున్న ప్రజలు, ఓటర్లు ఏమంటున్నారంటే, మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య సార్ ఇది. కుక్కలని, వీధి కుక్కల్ని రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో 40 నుంచి 50 కేసులు వస్తున్నాయి. వైద్య సరఫరా కూడా లేదు, ఇబ్బందికరంగా ఉంది. ఎవరైతే దీని నిర్మూలన కోసం కృషి చేస్తారో వాళ్ళని మేము ఏకాగ్రీవంగా సర్పంచ్ చూస్తాం, మాకు పార్టీతో పని లేదంటున్నారు. మరి మీరు ఈ గ్రామ ప్రజలకు ఆ వీధి కుక్కల పైన మీరు ఏం సలహాలు ఇస్తారు సార్? వీధి కుక్కలు అంటే వాటిని ఏదైనా చేయడానికేమో గవర్నమెంట్ తోటి ఇప్పుడు వాళ్ళతోటి ఇబ్బంది ఉంది కదండి. కాకుంటే ఆ కుక్కలది ఏమన్నా సరే ఆ విధంగా ఆలోచన వస్తే గ్రామ ప్రజలందరి కోరిక మేరకి దాన్ని వేరే దగ్గర పంపించడం ఏర్పాటు చేద్దాం. దాంట్లో ముందుండి చేయిస్తా కూడా. ఓకే సార్, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు చాలా అనేకమైనవి. సీఎం కిట్టు, తర్వాత దళిత బంధు, బీసీ బంధు, ఇవన్నీ కూడా ఎంత మేరకు మీరు లబ్ధిదారులకు చేకూర్చేస్తారు? నేను అయితే మా దగ్గర ఒకటి దళిత బంధు ఒకటి రాలేదు. CMRF ఫండ్లు అనేవి ఒక 72 మందికి ఇప్పేయడం జరిగింది మన దగ్గర గ్రామ పంచాయతీలో ఒకటి. దళిత బంధు ఒకటి లేదు. నెక్స్ట్ వచ్చేసి CMRFలు ఇప్పించడం జరిగింది, కళ్యాణ లక్ష్మి ఇప్పించడం జరిగింది, షాది ముబారకు. వాళ్ళకి లబ్ధిదారులకు అందరికీ లబ్ధి చేకూర్చడం జరిగిందండి. దాని విషయంలో అందరికీ ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పించడం జరిగింది. సార్, ఈ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే పార్టీ కండువ వేసుకుంటారో వాళ్ళకే లబ్ధి చేకూరిందని చెప్పేసి గ్రామస్తులు అంటున్నారు. సార్, ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అది వాస్తవం. ఎందుకంటే వచ్చిన గ్రామ పంచాయతీకి 15 ఇండ్లు రావడం జరిగింది. దాంట్లో కాంగ్రెస్లో తిరిగిన ఒక ముఖ్య నాయకులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే పెట్టుకోవడం జరిగింది. నిజమైన అర్హులు ఒక 15 మంది ఉన్నారు, అయినా వాళ్ళకి ఇవ్వలేదు. ఒక భర్త చనిపోయి వీడియోగా ఉండి ఏ ఆస్తి వెనక ఎకరం కూడా భూమి లేకుండా డైలీ లేబర్ పని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళు మాత్రమే నాయకులు, కాంగ్రెస్ నాయకులు వాళ్ళు మాత్రమే పెట్టుకోవడం జరిగింది. అది జరిగింది వాస్తవం. వాటి విషయంలో ఒకసారి మా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు భగత్ గారు, మేమందరం కలెక్టరేట్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది వాటి మీద. సరే, అప్పుడు కలెక్టర్ గారు ఆలోచిస్తామన్నారు, కానీ దాని గురించి ఏం పట్టించుకోవట్లేదు ఇక్కడ. ఓకే సార్, ఇక్కడ నోముల భగత్ గారు ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఓడిపోవడానికి ప్రధాన కారణాలు అంటే కొద్దిగా సమన్వయ లోపం ఒకటి, పార్టీ అంతర్గత విషయాలు కొన్ని ఉన్నాయి. ఇక అట్లా ఉంది. దాంతోపాటు ఇక మొత్తం రాష్ట్రంలో వచ్చిన ఏమంటారు మార్పు, దానివల్ల. అంటే ప్రజలు కోరుకున్న మార్పు వచ్చిందంటారా? ప్రజలు కోరుకున్నది, ఆశించిన మార్పు ఏం లేదు. అంతా వాళ్ళు నష్టపోయినదని ఇప్పుడు తెలుసుకొని రియలైజ్డ్ అవుతారు ప్రజలు. ఏమైతే మార్పు కోరుకున్నారో, కాంగ్రెస్ వస్తే ఏమొస్తుంది అనుకుని ఏదో ఆశించి ముందుకు వేయరు, అది ఏం రాదని అర్థం అయిపోయి ఇప్పుడు అందరూ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సరే, ఈ బీసీ వర్గీకరణ ద్వారా 42% రిజర్వేషన్ ద్వారా నిన్న ప్రకటించిన ఏదైతే రిజర్వేషన్ ఉందో దాని ద్వారా బీసీలకు న్యాయం జరిగింది అనుకోవచ్చా? అది అమలు అయితే న్యాయం జరిగింది అనుకోవచ్చు. అమలు అవుతుందా కాదా అన్నది తెలియదు కదా. అదే రెడ్లు చట్టాలు చేయడం జరుగుతుంది, అదే రెడ్లు కోర్టుల కేసు వేయడం జరుగుతుంది, అన్నీ అవి వాళ్ళే చేస్తున్నారు కదా. అది అమలు అయినాడు మనం న్యాయం జరిగింది అనుకోవచ్చు. అసలు అవుతుందని మీకు కాన్ఫిడెన్స్ ఉందా సార్? అవుతుందని అయితే నాకైతే కాన్ఫిడెన్స్ లేదు. అది రేపు 8వ తారీఖు దాటిన తర్వాతనైతే మనం దాని గురించి ఏమైనా చెప్పగలుగుతాం. అసలు ఎన్నికలన్నా అయితే అన్న నమ్మకం ఉందా? ఆ నమ్మకం కూడా లేదండి. 8వ తారీఖు తర్వాత ఇది అవుతుందా కాదా ఏమవుతుంది అన్నది. సార్, మీరు రేపు గెలిచిన తర్వాత యువతకు, నిరుద్యోగులకి ఎలాంటి ఉపాధి కల్పిస్తేందుకు మీరు ఏర్పాటు చేస్తారు సార్? ఉపాధి అంటే వాళ్ళకి ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. అట్లాంటి ఏమన్నా ఉంటే వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి దూరం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన, ఇప్పుడు మీరు లైబ్రరీ అన్నారు, లేదు మాకు అవసరం ఉంది అన్నారు, అలాంటి వాటికి నా వంతు ఛాయశక్తుల
నేను ప్రయత్నం చేసి నేను ఏర్పాటు చేపిస్తాను వాళ్ళు. సరే ఇక్కడ ఇంకోటి ఇది కూడా సార్, ఇక మన యువత మొత్తం కూడా ఈ ఫోన్ యాప్ల ద్వారా ఈ బెట్టింగ్లకు బాగా బానిసలు అవ్వటం, ఈ తాగుడుకు బానిసలు అవ్వటం కూడా జరుగుతుంది. తల్లిదండ్రులు చెప్పినా పిల్లలు వినే పరిస్థితులు లేరు. వీళ్ళకు అంటే కొత్త చట్టాల ద్వారా ఏమన్నా మార్పు వస్తుందా, లేక వాళ్ళకి ఇంకా వేరే ఏదన్నా మార్గాలు ఏర్పాటు చేయాలన్నా, శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తే బాగుంటుందా? చట్టాలు అంటే చట్టాలు ఒక భాగం, దాంతోపాటు తల్లిదండ్రులు కూడా వాళ్ళ మీద కొద్దిగా కేర్ తీసుకుంటే మంచిదని ఆలోచన. ఎందుకంటే మా దగ్గరనే చూసిన ఒక 9th 10th ఏజ్ అబ్బాయికి ఒక 70,000 పెట్టి ఫోన్ ఇప్పించారు. మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రి డైలీ లేబర్. అంటే ఇట్లాంటి ప్రోత్సహించినప్పుడు అవి మనం ఏం కంట్రోల్ చేయగలుగుతాం? అది వాళ్ళతో పాటు సామాజిక బాధ్యత ఉండాలి. యువతలో వాళ్ళ కుటుంబం కూడా దానికి కొద్దిగా బాధ్యత వహిస్తే అరికట్టవచ్చు. అంటే పిల్లల జీవితానికి తల్లిదండ్రులు కూడా తోడవుతారంట చెడిపోవడానికి. అవును, అది వాస్తవం. మరి వాళ్ళలో మార్పు రావాలంటే మీరు వాళ్ళకు అంటే ఏమన్నా శిక్షణ కార్యక్రమాలు ఏమైనా చేస్తారా గెలిచిన తర్వాత? మన శిక్షణ కార్యక్రమాలు చేపిద్దాం. దాంతోపాటు నేను అంటున్నా కదా, వాళ్ళ కుటుంబం నుంచి కూడా సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు ఒక బాలుడు ఒక యువకుడు చెడిపోతుందంటే అవతల తెలిసినప్పుడు యువతలు చెప్పినప్పుడైనా ఆ తల్లిదండ్రులు అనేటోళ్ళు ఆ చెప్పిన విషయాలని కొద్దిగా పరిగణలోకి తీసుకొని దాన్ని ఒక రీతిలో వాళ్ళని మందలిచ్చి ఒక విధంగా ఉంటే కొద్దిగా మార్పు అనేది వస్తుండొచ్చు. ఎందుకంటే విద్యా వైద్యాన్ని రేపు మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత విద్యా వైద్యం ఏ విధంగా అందించగలుగుతారు సార్? విద్యా వైద్యం అంటే ఇప్పటి వరకు ఊర్లో ఉన్న ప్రైమరీ స్కూల్ వరకే ఉంది మా దగ్గర. ఆ ప్రైమరీ స్కూల్ వరకు కూడా స్టాఫ్ కరెక్ట్ స్ట్రెంత్ లేదు. అంతా ప్రైవేట్ స్కూల్స్ అంతా నల్గొండకు షిఫ్ట్ అయిపోతారు. ఫ్యామిలీలు షిఫ్ట్ కావడమా లేదంటే ట్రాన్స్పోర్టేషన్ ఉన్న వెహికల్స్ తోటి పంపించడం జరుగుతుంది. సరే, దానికోసం అని చెప్పేసి కొంతమందిని అయితే మన ప్రోత్సాహంతో కొద్దిగా ఇంటింటికి తిరిగి అవేర్నెస్ తీసుకొచ్చి ఇక్కడ ఉండేటట్టు చూస్తా. నా వంతు కృషిగా నేను చేస్తాను. సార్, ఈ విలేజ్లలో కొంచెం కోతుల బెడత కూడా బాగున్నారు చాలా సార్. ఈ రైతులు అంటే పంట మార్పిడి విషయంలో ఆలోచించే పరిస్థితి కూడా లేదు. మరి దీన్ని నిర్మూలన కోసం మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి ఏం చేయలేకపోయినట్టున్నారు, మాజీ ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఏమన్నా చేసే ఆలోచన ఉన్నాయా? దానికి గవర్నమెంట్ అంటే ఏం ప్రోత్సాహం చేయట్లేదు కదా. కాకుంటే ఇక్కడ లోకల్ యువకులతోటి వీళ్ళతోటి కలుపుకొని అవి బయటికి పంపించడానికి వేరే ఇప్పుడు కొత్తగా వాళ్ళు వస్తున్నారు. ఇది వాటిని పట్టుకపోవడానికి వాళ్ళని పెట్టి కొంచెం ఆర్థికంగా కొద్దిగా వాళ్ళు అమౌంట్ ఆశిస్తారు. ఇచ్చి దాన్ని చేసి నిర్మూలించవచ్చు. దానికి కొంచెం అందరి సహకారం ఉండాలి, గ్రామ ప్రజల సహకారం ఉండాలి. చేస్తాం. సార్, తీన్మార్ మల్లన్న నూతన పార్టీ పెట్టడం జరిగింది సార్. దాని ద్వారా బీసీలలో మార్పు వస్తుంది అంటారా? వస్తుందంటే కొద్దిగా ఉంటుంది మార్పు అనేది. సరే, బీసీ అన్న నినాదంతో ఫస్ట్ నుంచి ఇప్పుడు ఆ బీసీ నినాదం అనేది ఫస్ట్ నుంచి చదువుకుంటూ ఒక ఏమంటారు, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వీళ్ళన్నీ అటెండ్ చేసిన వాళ్ళు, వాటి విలువ ఏందో తెలిసిన వాళ్ళు కొంచెం సపోర్ట్గా ఉంటారు. వాటికి వస్తుంది. సార్, ఇక్కడి నుంచి ఒక మంత్రి, ఒక ఎంపీ, ఇంకో మంత్రి, 3 మంత్రులు ఉన్నారు ఉమ్మడి నల్గొండలో. మరి నిడమనూరు మండలం కానీ మీ వెంకటాపురం గ్రామ పంచాయతీ కానీ ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు సార్? నిడమనూరు నరసింహయ్య గారు వచ్చినప్పుడు నేను చిన్నతనం నుంచి కూడా ఎప్పటి నుంచో కోర్టు వస్తుందని నిడమనూరుకి ఎప్పటి నుంచో అన్నారు. అది ఎవరి వల్ల కాలే. అది నరసింహయ్య గారు ఎమ్మెల్యేగా ఫస్ట్ 2014 చేసి ఓడిపోవడం జరిగింది. 18లో చేసిన తర్వాత ఫస్ట్ తీసుకొచ్చి శాంక్షన్ చేయించి బిల్డింగ్ శాంక్షన్ చేయించి కోర్టు కట్టించారు. అదొకటి. తాలూకు మారవకుండా దాన్ని ఆపిరు. అదొకటి జరిగింది. ఇంకొకటి వచ్చేసి వరద కాలువకి మాకు ఏ రోజు కూడా వరద కాలువ తీసిన పాపానే పోయింది, కానీ దానికి ఏ రోజు కూడా నీళ్ళు వచ్చింది లేకుండే. ఆ నీరు కోసం అనేసి నరసింహయ్య గారు వచ్చిన తర్వాత పంప్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పంప్ హౌస్ ఏర్పాటు చేయించినప్పుడు హరీష్ రావు గారు మినిస్టర్గా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఓపెన్ చేశారు. ఆ రోజు నరసింహయ్య గారు ఓడిపోయిన తర్వాతే అది. అయినా కానీ నరసింహయ్య గారు ఇక్కడ ఉండి లోకల్లో ఉండి అన్ని చేయించి అవి శాంక్షన్ చేయించి చేపించడం జరిగింది.
సార్ ఇక్కడ రైతులు కొంతమంది సరే ఇటీవల కురిసిన వర్షాలకి పత్తి చేను కానీ వరి చేలు కూడా పంటలు నేల కొరగటం జరిగింది, పత్తి కూడా మొత్తం కాయకుండా పోయింది అంటున్నారు సార్. నష్టపరిహారం అడుగుతున్నారు. మరి దీన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా తీసుకుపోవాలి. ఇంకోటి ఏంటంటే చాలా మంది నష్టపోయారు.